హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చదువు టీవీ. నేను మీ కొండ ఈ రోజు ఈ వీడియోలో ఏంటంటే సీటెట్కి సంబంధించిన మార్క్ షీట్ కానీ సర్టిఫికేట్ కానీ మన మొబైల్ నుండి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. సో వీడియోని చివరి వరకు చూసి స్కిప్ చేయకుండా నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ సీటెట్ 2022 డిసెంబర్కి సంబంధించిన సర్టిఫికేట్ మార్క్స్ షీటు డౌన్లోడ్ చేసుకున్న ఆప్షన్ ఇచ్చి మనకి 2-3 డేస్ అయింది ఫ్రెండ్స్. సో నేను కాస్త బిజీ ఉండడం వల్ల మీతో షేర్ చేయడం లేట్ అయింది. సారీ ఫ్రెండ్స్. అండ్ సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. మనకి సీటెట్కి సంబంధించిన సర్టిఫికేట్స్ కానీ మార్క్స్ మేము కావాలంటే ముందుగా ఒక చిన్న పని చేయాల్సి ఉంటుంది. ఏంటంటే ప్లే స్టోర్కి వెళ్ళి ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. యాప్ పేరు ఏంటంటే డిజిలాకర్. ఈ విధంగా సింబల్ కనిపిస్తుంది. సో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను. ఈ విధంగా ఓపెన్ అయింది. సో మీరు కనుక ఇన్స్టాల్ చేసుకోకుండా తప్పకుండా చేసుకొని వెంటనే రిజిస్టర్ అవ్వాలి. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది దాంట్లో ఇస్తుంది. అందులో అడిగిన డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఎంట్రీ చేస్తే మన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేస్తే మనము సైన్ ఇన్ కావడం జరుగుతుంది. సైన్ ఇన్ అయిన తర్వాత సో మళ్ళీ ఓపెన్ చేస్తే ఈ విధంగా వచ్చేస్తుంది మనకి ఇంటర్ఫేస్ అనేది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం సీటెట్కి సంబంధించిన సర్టిఫికేట్స్ మార్క్స్ మేము ఏ విధంగా మనము దీంట్లో నుండి డౌన్లోడ్ చేసుకోవాలి, సో ఎక్కడ సెర్చ్ చేయాలి అనుకుంటే సో ఇక్కడ మనకి సెర్చ్ బార్ కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేస్తే సో ఇక్కడ మనకి సెర్చ్ ఫర్ డాక్యుమెంట్, మనకి ఏ డాక్యుమెంట్ కావాలో ఆ డాక్యుమెంట్ హెడ్డింగ్ కొడితే మనకి వచ్చేస్తుంది. మనకి ఇప్పుడు సీటెట్కి సంబంధించిన మార్క్స్ మేము సర్టిఫికేట్ కావాలి కాబట్టి మనం ఇప్పుడు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని సో ఇక్కడ టైప్ చేయగానే మనకి రెండు వచ్చాయి చూసారా, టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ సర్టిఫికేట్, టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ మార్క్ షీట్. సో ఓన్లీ మార్క్ షీట్ కావాలనుకున్న వాళ్ళు దీనిపైన క్లిక్ చేసి మార్క్ షీట్ తీసుకోవచ్చు. అండ్ సర్టిఫికేట్ కావాలనుకుంటే ఇది. సర్టిఫికేట్కి మార్క్ షీట్కి తేడా ఏంటో చెప్పాలా? సో సర్టిఫికేట్ అయితే ఓన్లీ క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే సర్టిఫికేట్ మనకి రావడం జరుగుతుంది. మార్క్ షీట్ అయితే సో ఎవరైతే ఎగ్జామ్ రాసారో వాళ్ళందరికీ కూడా మార్క్ షీట్ ఇందులో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ముందుగా ఇప్పుడు నేను మార్క్ షీట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తాను. సో దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మనకి రోల్ నెంబర్ అడుగుతుంది. మన యొక్క సీటెడ్ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత సో హాల్ టికెట్ నెంబర్ ఎంట్రీ చేశాను. నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ ఇయర్ అండ్ మంత్ దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఇదివరకు ఉన్న అన్నీ కూడా వస్తాయి. సో ఎప్పుడెప్పుడు మనకి సీటెట్ కండక్ట్ చేశారు దానికి సంబంధించింది. మనది రీసెంట్ది కాబట్టి 2022 డిసెంబర్. సో దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసి గెట్ డాక్యుమెంట్ పైన క్లిక్ చేస్తే మనకి మన పీడిఎఫ్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ ఫెచ్చింగ్ అని పడుతుంది. కాస్త మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది టైం అనేది. సో అయిపోయింది. ఒకసారి క్లిక్ చేద్దాం దీనిపైన. సో చూసారా, సో మన యొక్క మార్క్స్ మెమో అనేది డౌన్లోడ్ చేసుకోవాలి ఇక్కడ. సో డౌన్లోడ్ పైన క్లిక్ చేస్తే మనకి ఆల్రెడీ మన మార్క్స్ మెమో సో డౌన్లోడెడ్ అని వచ్చింది కదా. సో ఈ విధంగా మన మార్క్ షీట్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ సో మళ్ళీ బ్యాక్ వెళ్ళేసి సో మళ్ళీ మనకి సర్టిఫికేట్ కావాలనుకుంటే సెర్చ్ పైన మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్లో టైప్ చేసి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. సో ఇక్కడ పైన సో మార్క్స్ షీట్ మనం డౌన్లోడ్ చేసుకున్నాం. ఇప్పుడు సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకుందాం, చూద్దాం. సో సేమ్ ప్రాసెస్, రూల్ నెంబర్ మనం ఎంట్రీ చేయాలి. సో ఎంట్రీ చేసిన తర్వాత సేమ్ ప్రాసెస్లో 2022 డిసెంబర్. సో గెట్ డాక్యుమెంట్ పైన క్లిక్ చేస్తే మనకి సో ఫెచ్చింగ్ అని పడుతుంది. కాస్త వెయిట్ చేద్దాం. మనం సర్టిఫికేట్ గురించి ఏ విధంగా వస్తుందో చూసేద్దాం. నో రికార్డ్ ఫౌండ్, ట్రై అగైన్ అంటే మీరు క్వాలిఫై కానట్టు లెక్క. సో ఆ విధంగా వస్తాయి. క్వాలిఫై అయిన వాళ్ళకే మనము సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకునడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో మీరు ఈ విధంగా కూడా చెక్ చేసుకోవచ్చు. మార్క్స్ పరంగా డౌట్ ఉంటే సో ఈ యాప్ యూజ్ చేసి మనం క్వాలిఫై అయ్యా కాదా, సర్టిఫికేట్ డౌన్లోడ్ అయితే క్వాలిఫైడ్ అని మనకు ఆల్రెడీ ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. కాలేదు అంటే క్వాలిఫై కానట్టు. సో మీకు ఒక డౌట్ రావచ్చు, మరొకవేళ క్వాలిఫై అంటే సర్టిఫికేట్ ఏ విధంగా వస్తుంది అనేది. సో ఒకసారి మరి డిస్ప్లే పైన కూడా చూడండి, క్వాలిఫై అయిన వాళ్ళ సర్టిఫికేట్ ఏ విధంగా వస్తుంది. ఏం లేదు, మార్క్స్ కింద క్వాలిఫైడ్ అనేది మనకి చూపిస్తుంది. సో తప్పకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి యూస్ఫుల్ వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.